15th March 2024 ఫ్రైడే రోజున ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరీ అంటే ఈడీ వాళ్ళు హైదరాబాద్ బంజారా హిల్స్ లో ఉన్న బీఆర్ఎస్ లీడర్ అండ్ ఎమ్మెల్సీ అయిన కవిత గారి ఇంటికి అసలేం ఇంటిమేషన్ లేకుండా పొద్దున్నే వెళ్లి వెతకడం స్టార్ట్ చేశారు. అలా ఈవినింగ్ 5:30 వరకు కల్వకుంట్ల కవిత గారిని ఈడీ వాళ్ళు ఢిల్లీ లిక్కర్ స్కామ్ లో అరెస్ట్ చేస్తున్నామని అనౌన్స్ చేశారు. ఆ తర్వాత ఎమ్మెల్సీ కవితని కస్టడీలోకి తీసుకున్నారు. ఆమెని అరెస్ట్ చేయడానికి మెయిన్ కారణం ఏంటి అంటే అదే ఢిల్లీ లిక్కర్ స్కామ్. అసలేంటి ఈ లిక్కర్ స్కామ్? ఇందులో ఎంత మనీ లాండరింగ్ జరిగింది? ఎక్కడో ఢిల్లీలో జరిగిన స్కామ్ కి ఇక్కడ హైదరాబాద్ లో ఉన్న కవిత గారికి ఏం సంబంధం? అసలు ఈ స్కామ్ వెనకాల ఉన్న వారంతా ఎవరు అండ్ దీనిపై బీఆర్ఎస్ లీడర్స్ ఏమంటున్నారు? ఈ విషయాలన్నింటి గురించి నేను రీసెర్చ్ చేశాను అండ్ ఈ వీడియోలో మీకు బాగా అర్థమయ్యేలా చెప్తాను. సో ఇంకెందుకు ఆలస్యం, లెట్స్ గెట్ ఇన్ టు ద వీడియో. అసలు ఢిల్లీ లిక్కర్ స్కామ్ అంటే ఏంటి? ఈ గొడవ స్టార్ట్ అవ్వడానికి మెయిన్ రీజన్స్ ఏంటి అంటే ఢిల్లీ గవర్నమెంట్ లిక్కర్ విషయంలో చేపట్టిన కొత్త రూల్స్. అయితే గతంలో ఢిల్లీలో ఉన్న లిక్కర్ షాప్స్ అన్ని గవర్నమెంట్ కంట్రోల్లోనే ఉండేవి. సో ఇలా గవర్నమెంట్ కంట్రోల్లో ఉండటం వల్ల ఎక్కువ లాభం రావట్లేదు అండ్ అలాగే చాలా మంది ఆల్కహాల్ ని బ్లాక్ లో అమ్మటం కూడా పెరిగింది. ఇండియాలో ఒక స్టేట్ నుండి వచ్చే ఆదాయంలో లిక్కర్ నుండి వచ్చే ఆదాయమే చాలా ఎక్కువ. అందుకోసమే ఢిల్లీలో పవర్ లో ఉన్న ఆమ్ ఆద్మీ అనే పార్టీ వాళ్ళు లిక్కర్ పాలసీ అనే పేరుతో లిక్కర్ సేల్ చేయడంలో కొత్త పాలసీస్ ని తీసుకురావాలి అని అనుకున్నారు. అసలు ఆ లిక్కర్ పాలసీలో ఉన్న రూల్స్ ఏంటో ఇప్పుడు చూద్దాం. ఢిల్లీలో మొత్తం 846 వైన్ షాప్స్ ఉన్నాయి. అందులో 475 షాప్స్ ఢిల్లీ గవర్నమెంట్ చేతిలోనే ఉండేవి. అయితే సెప్టెంబర్ 2020లో ఢిల్లీ గవర్నమెంట్ ఈ లిక్కర్ షాప్స్ కోసం కొత్త రూల్స్ ని తీసుకురావాలి అని అనుకుంది. సో ఈ రూల్స్ ని అండ్ బాధ్యతలని చూసుకోవడానికి ఢిల్లీ డిప్యూటీ సీఎం అండ్ ఎక్సైజ్ శాఖ మంత్రి అయిన మనీష్ సిసోడియా, అలాగే రెవెన్యూ శాఖ మంత్రి అయిన గెహ్లాట్ అండ్ అలాగే ఆరోగ్య శాఖ మంత్రి అయిన సత్యేంద్ర జైన్ కి అప్పగించారు. ఈ విషయంలో ప్రతిసారి క్యాబినెట్ మీటింగ్స్ జరిగేవి. అలా మార్చ్ 22, 2020లో ఆమోదించిన ఈ రూల్స్ ని జూన్ 2021లో స్టార్ట్ చేశారు. అయితే నవంబర్ 17, 2021లో పూర్తిగా అమల్లోకి వచ్చాయి. అసలు ఈ రూల్స్ ఏంటి అంటే ఇప్పటి వరకు ఢిల్లీలో 846 వైన్ షాప్స్ లో 475 వైన్ షాప్స్ గవర్నమెంట్ కంట్రోల్లోనే ఉన్నాయని చెప్పుకున్నాం కదా. ఇప్పుడు ఈ కొత్త పాలసీస్ లో భాగంగా ఆ లిక్కర్ షాప్స్ అన్ని ప్రైవేట్ వాళ్ళ చేతిలోకి వస్తాయి. అంటే ఇక లిక్కర్ షాప్స్ ని గవర్నమెంట్ హ్యాండిల్ చేయలేదు. ఇందులో భాగంగా ఢిల్లీని మొత్తం 32 జోన్స్ గా డివైడ్ చేసి ఒక్కో జోన్ లో 27 లిక్కర్ షాప్స్ ని పెట్టాలి. అలాగే ఈ షాప్స్ అన్ని ప్రైవేటైజ్ అయ్యాక వాళ్ళకి నచ్చిన ప్రైజెస్ కి అమ్ముకోవచ్చు అని గవర్నమెంట్ చెప్పింది. కావాలంటే డిస్కౌంట్స్ అండ్ హోమ్ డెలివరీస్ కూడా చేసుకోవచ్చు అని చెప్పింది. అంతేకాకుండా లిక్కర్ షాప్స్ ని మార్నింగ్ 3 AM వరకు ఓపెన్ చేసుకోవచ్చు అని చెప్పింది. అండ్ మద్యం విక్రయించే వాళ్ళ ఏజ్ ని 25 ఇయర్స్ నుండి 21 ఇయర్స్ కి మార్చేసింది. ఇంకో ఇంట్రెస్టింగ్ పాలసీ ఏంటి అంటే మొత్తం 21 డ్రై డేస్ ఉంటే వాటిని 3 డ్రై డేస్ వరకు తీసుకొచ్చింది. అయితే ఈ రూల్స్ అన్ని వాళ్ళకి అనుగుణంగా ఉండడం వల్ల ప్రైవేట్ వెండర్స్ కూడా చాలా మంది టెండర్స్ వేశారు. అలా లిక్కర్ ని ప్రైవేటైజ్ చేయడం వల్ల గవర్నమెంట్ కి 8,900 crores ఆదాయం ఎక్స్ట్రా వస్తుంది అని అంచనా వేశారు. అయితే ఇక్కడ ఢిల్లీ ఒక యూనియన్ టెరిటరీ అంటే కేంద్ర పాలిత ప్రాంతం. ఒకవేళ సీఎం ఉన్నా సరే వాళ్ళేదైనా డెసిషన్ తీసుకోవాలి అంటే ఖచ్చితంగా కేంద్రం నుండి పర్మిషన్ ఉండాలి. అలా ఢిల్లీ గవర్నమెంట్ 8,900 crores ఆదాయం ఎక్కువగా వస్తుంది అని లెఫ్టినెంట్ గవర్నర్ అయిన సక్సేనా గారికి రిపోర్ట్ పంపించారు. అయితే ఎవరైనా ప్రైవేట్ వెండర్స్ కనుక లిక్కర్ షాప్స్ పెట్టాలి అని అనుకుంటే వాళ్ళు ఢిల్లీ డెవలప్మెంట్ అథారిటీ ఆర్ ఢిల్లీ మున్సిపల్ కార్పొరేషన్ యొక్క పర్మిషన్ తీసుకోవాలి. కానీ అవేవీ లేకుండా చాలా మందికి లైసెన్సులు వస్తున్నాయి. చాలా మంది ఈ లిక్కర్ షాప్స్ ని వితౌట్ ప్రియర్ పర్మిషన్స్ తో ఓపెన్ చేస్తున్నారు. ఎవరికి లైసెన్స్ కావాలి అన్న గవర్నమెంట్ ఇస్తుంది. కొందరికి అయితే కనీసం లైసెన్స్ కి ఫీజు కూడా తీసుకోవట్లేదు. అండ్ అలాగే కోవిడ్ సమయంలో ఈ లిక్కర్ షాప్స్ కి 144 crores ని మాఫీ చేశారు. ఇవే కాకుండా ఫారెన్ నుండి వచ్చే బీర్ కేసెస్ కి ఒక్కోదానికి 50 రూపీస్ డిస్కౌంట్ ఇస్తున్నారు. ఇదంతా ఢిల్లీ యొక్క చీఫ్ సెక్రటరీ గమనించి ఏదో అనుమానంగా ఉంది అని లెఫ్టినెంట్ గవర్నర్ కి చెప్పారు. అయితే ఢిల్లీలో ఏం జరిగినా కూడా లెఫ్టినెంట్ గవర్నర్ యొక్క పర్మిషన్ తీసుకోవాలి. బట్ ఇవన్నీ చేస్తూ కూడా పర్మిషన్స్ తీసుకోకపోయేసరికి లెఫ్టినెంట్ గవర్నర్ అయిన సక్సేనా గారు సిబిఐ ఈ లిక్కర్ పాలసీని ఎంక్వైరీ చేయాలి అని ఆదేశించారు. అయితే సిబిఐ చేపట్టిన ఈ ఎంక్వైరీలోనే ఢిల్లీ లిక్కర్ పాలసీలో జరుగుతున్న స్కామ్స్ అన్ని బయటపడ్డాయి. చాలా డబ్బులు అక్రమంగా అకౌంట్స్ మారడం జరుగుతుంది. ఆ డబ్బులు మొత్తం లిక్కర్ షాప్స్ కోసం లైసెన్స్ కొనడానికి అని ఆర్ ఇంకో వేరే విషయాలు కూడా కొన్ని ఉన్నాయని తేలింది. ఈ ఇన్వెస్టిగేషన్ మొట్టమొదటిసారి ఢిల్లీ డిప్యూటీ సీఎం అండ్ ఎక్సైజ్ మినిస్టర్ అయిన మనీష్ సిసోడియా గారి పైన జరిగింది. అండ్ ఈ ఇన్వెస్టిగేషన్ జరిగిన తర్వాత సిసోడియా గారి అకౌంట్ నుండి మనీ లాండరింగ్ జరిగింది అని ప్రూవ్ అయింది. అంతేకాకుండా ఈ స్కామ్ వెనుక నియర్లీ 20 మెంబర్స్ ఉన్నారు అన్నట్టు తేలింది. అందులో మన సౌత్ ఇండియా నుండి సౌత్ గ్రూప్ అనే నేముతో కొంతమంది నేమ్స్ ని ఈడీ వాళ్ళు బయటపెట్టారు. వాళ్లే అరబిందో ఫార్మా ప్రమోటర్ అయిన శరత్ రెడ్డి, వైసీపీ ఎంపీ అయిన మాగుంట శ్రీనివాసులు రెడ్డి అండ్ కల్వకుంట్ల కవిత గారు, బోయినపల్లి అభిషేక్ రావు అండ్ అలాగే అరుణ్ పిల్లయ్య అనే ఇంకొకతను, సూదిని సృజన్ రెడ్డితో పాటు ఇంకో కొంతమంది కూడా ఇందులో ఉన్నారు. ఈడీ వాళ్ళు ఈ లిస్ట్ లో ఉన్న అందరి ఇంట్లో తనిఖీలు చేశారు. చేసి ఈ స్కామ్ లో వాళ్ళకి కూడా భాగం ఉన్నట్టు తెలిపారు.
మొన్న ఫ్రైడే రోజు బంజారా హిల్స్ లో కవిత గారింట్లో తనిఖీలు చేశారు. తనిఖీలు పూర్తయ్యాక 10 డేస్ ఆమెని కస్టడీలోకి తీసుకున్నారు. ఇప్పుడు కవిత గారికి అండ్ ఈ స్కామ్ కి సంబంధం ఏంటో చూద్దాం. ఫస్ట్ వన్ వచ్చేసి ఈడీ వాళ్ళు ఇచ్చిన రిపోర్ట్స్ ప్రకారం కవిత గారు ఇండో స్పిరిట్స్ అనే కంపెనీలో భాగంగా 292.8 crores స్కామ్ జరిగింది అని రిపోర్ట్స్ చెప్తున్నాయి. ఇది తన పార్ట్నర్ అయిన అరుణ్ పిల్లై అనే వ్యక్తితో కలిసి చేసింది అని రిపోర్ట్స్ లో ఉంది. ఢిల్లీ లిక్కర్ స్కామ్ లో భాగంగా న్యూ పాలసీస్ నుండి బెనిఫిట్స్ పొందడానికి కవిత గారు ఢిల్లీ గవర్నమెంట్ ఫంక్షనరీస్ కి అంటే లీడర్స్ లైక్ సిసోడియా గారికి 100 కోట్లు లంచం ఇచ్చినట్టు ఈడీ వెల్లడించింది. అండ్ ఈ అమౌంట్ ని అంతా తానే డైరెక్ట్ గా కాకుండా తన అసిస్టెంట్స్ అయిన అభిషేక్ బోయిన్పల్లి అండ్ బుచ్చిబాబు అనే వాళ్ళు ఆమ్ ఆద్మీ పార్టీకి ఈ మనీని చేరవేశారు. అండ్ థర్డ్ వన్ వచ్చేసి కవిత ఎంప్లాయ్ ఒకతను ఈడీ ఇన్వెస్టిగేషన్ లో ఒక స్టేట్మెంట్ ఇచ్చాడు. అదేంటి అంటే మనీతో ఉన్న 2 హెవీ బ్యాగ్స్ ని అభిషేక్ బోయినపల్లి ఇచ్చిన డైరెక్షన్స్ లో దినేష్ అరోరా ఆఫీస్ నుండి కలెక్ట్ చేసుకుని ఆ బ్యాగ్స్ ని వినోద్ చౌహాన్ అనే అతనికి డెలివరీ చేసినట్టు చెప్పాడు. అండ్ ఆయన ఒక్కసారే కాకుండా తడూపర్, నారాయణ, న్యూఢిల్లీ అనే ప్లేసెస్ కి కూడా వినోద్ చౌహాన్ కి మనీ డెలివరీ చేసినట్టు చెప్పారు. ఆ తర్వాత చౌహాన్ అనే వ్యక్తి ఆ మనీని హవాలా పద్ధతిలో ఆమ్ ఆద్మీ పార్టీ ఎలక్షన్స్ క్యాంపెయిన్ కోసం గోవాకి పంపించినట్టు తేలింది. ఇక ఫోర్త్ వన్ వచ్చేసి ఈ 100 కోట్లలో భాగమైన కవిత గారితో పాటు సౌత్ గ్రూప్ లో భాగమైన శరత్ రెడ్డితో పాటు మాగుంట శ్రీనివాసులు రెడ్డి కూడా ఈ ఆమ్ ఆద్మీ పార్టీకి మనీ ఇచ్చినట్టు ప్రూవ్ అయింది. అయితే ఈ 100 కోట్లు ఎందుకు ఇచ్చారు అనే దానికి ఇంకా ఇన్వెస్టిగేషన్ జరగాల్సి ఉంది. బట్ మెయిన్ రీజన్స్ అయితే ఢిల్లీలో లిక్కర్ షాప్స్ కి లైసెన్స్ కొనడానికి అండ్ అలాగే మాగుంట శ్రీనివాసులు రెడ్డికి ఆంధ్రప్రదేశ్ లో లిక్కర్ షాప్స్ ఉన్నాయి. మేబీ ఢిల్లీలో కూడా ఆయనకి లిక్కర్ షాప్స్ ఉండి ఉండొచ్చు. సో వాటికి అనుగుణంగా మార్చుకోవడం కోసం ఏఏపీ పార్టీకి ఎక్సైజ్ మినిస్టర్ సిసోడియాకి మనీ ఇచ్చి ఉండొచ్చు అని అంటున్నారు. యాజ్ పర్ ఈడీ రిపోర్ట్స్ ప్రకారం ఇంకో విషయం ఏంటి అంటే కవిత ఈ అమౌంట్ ని పే చేయడానికి మెయిన్ కారణం ఏంటి అంటే ఆ న్యూ పాలసీస్ లో రూల్స్ ని ఫామ్ చేయడానికి తనకి కూడా యాక్సెస్ ఇవ్వాలని అండ్ అలాగే ఆ రూల్స్ ఫామ్ చేసే డిపార్ట్మెంట్ లో తనకి కూడా ఒక పొజిషన్ ఇవ్వాలి అని. అయితే ఈడీ వాళ్ళు కవిత గారింట్లో ఇన్వెస్టిగేషన్ చేస్తున్నప్పుడు వాళ్ళకి కొన్ని అడ్డంకులు ఎదురయ్యాయని చెప్పారు. అవేంటి అంటే ఢిల్లీలో జరిగిన హియరింగ్ అప్పుడు కవితకి ఉన్న 10 ఎలక్ట్రానిక్ డివైజెస్ సచ్ యాజ్ ఫోన్స్ అండ్ ల్యాప్టాప్స్ లో 4 డివైజెస్ ఫార్మాట్ అయ్యాయి అని చెప్పారు. అంటే 4 డివైజెస్ లో డాటా మిస్ అయింది అని చెప్పారు. అలాగే ఇన్వెస్టిగేషన్ చేస్తున్నప్పుడు కూడా కవిత గారు అండ్ కవిత గారి వర్కర్స్ సరిగ్గా సహకరించలేదు అని చెప్పారు. అండ్ ఒక్క ఫోన్ లో మాత్రమే లిమిటెడ్ ఇన్ఫర్మేషన్ ఉంది అండ్ ఆ ఫోన్ సహాయంతోనే పాత ఫోన్స్ లో డాటా ఫార్మాట్ అయ్యింది అని చెప్పారు. అయితే ఈ కేసు పైన బీఆర్ఎస్ నేత అండ్ కవిత గారి బ్రదర్ అయిన కేటీఆర్ గారు ఏమంటున్నారో ఇప్పుడు చూద్దాం. ఈ సిఐడిని ఇన్వెస్టిగేషన్ చేయడానికి పంపించింది బీజేపీ వాళ్ళు. అయితే ఇది ఎలక్షన్స్ టైం కాబట్టి అండ్ అలాగే ఎలక్షన్ కమిషన్ వాళ్ళు లోక్సభ ఎలక్షన్స్ కి స్కెడ్యూల్ రిలీజ్ చేశాక సిఐడి వాళ్ళు ఇన్వెస్టిగేషన్ కోసం వచ్చారు అని, ఎలక్షన్స్ ముందు బీజేపీ వాళ్ళు బీఆర్ఎస్ ని వీక్ చేయడానికి ఇదొక ప్లాన్ అని చెప్పారు. అంతేకాకుండా ఫ్రైడే రోజు సిఐడి వాళ్ళు రావడానికి రీజన్ ఉంది అని కేటీఆర్ గారు అన్నారు. ఆ రీజన్ ఏంటి అంటే సాటర్డే అండ్ సండే కోర్ట్ కి హాలిడే, కవిత గారు అరెస్ట్ అయింది ఫ్రైడే, సో బెయిల్ తెచ్చుకోవడం ఇంపాసిబుల్ అని అలా చేశారు అని అన్నారు. అండ్ ఎప్పుడైతే కవిత గారు అరెస్ట్ అయ్యారో అని తెలిసిందో అప్పుడే హైదరాబాద్ లో ఉన్న జూబ్లీ బస్టాండ్ దగ్గర కవిత గారి అరెస్ట్ పై కొంతమంది బీఆర్ఎస్ నేతలు ప్రొటెస్టులు చేశారు. ఎలాంటి ఎంక్వైరీ అయినా మేము ఫేస్ చేస్తాము, ఎలాంటి క్వశ్చన్ కైనా మా దగ్గర ఆన్సర్ ఉంది, బట్ ఇలా ఫేక్ న్యూసెస్ ని ప్రొడ్యూస్ చేయొద్దు అని కవిత గారు అన్నారు. సో ఇప్పుడు ఒకవేళ ఈ స్కామ్ గనక నిజమని ప్రూవ్ అయితే కవిత గారికి ఏం శిక్ష పడుతుందో ఇప్పుడు చూద్దాం. కవిత గారిపై PMLA అంటే ప్రివెన్షన్ ఆఫ్ మనీ లాండరింగ్ అనే యాక్ట్ కింద కేసు నమోదైంది. అయితే ఈ PLMA కేసు గనక రుజువు అవుతే మినిమం 3 years నుండి మాక్సిమం 7 years వరకు జైలు శిక్ష పడే అవకాశం ఉంటుంది. దానితో పాటు 5 lakhs వరకు జరిమానా కూడా పడుతుంది. ఒకవేళ ఇదే గనక జరిగితే కవిత గారు తన ఎమ్మెల్సీ పదవిని పోగొట్టుకున్నట్టే. అండ్ అలాగే నెక్స్ట్ బీఆర్ఎస్ ఎలక్షన్స్ కి ఈ ఇంపాక్ట్ చాలా పడుతుంది. ఆల్రెడీ కవిత గారు నిజామాబాద్ లో పసుపు రైతుల విషయంలో ఇన్వాల్వ్ అయి ఉన్నారు అండ్ అక్కడ ఓడిపోవడానికి మెయిన్ రీజన్ కూడా అదే. అండ్ మళ్ళీ ఇప్పుడు ఈ స్కామ్ లో ఇరుక్కున్నారు. అయితే ఈ స్కామ్ గురించి మీరేమనుకుంటున్నారు అండ్ ఢిల్లీ లిక్కర్ పాలసీస్ పై మీ అభిప్రాయం ఏంటో కింద కామెంట్స్ రూపంలో తెలియజేయండి. సో ఇది గైస్ ఇవాళటి వీడియో. మీకు గనుక మా వీడియో నచ్చినట్టయితే ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ టు ద ఛానల్. అలాగే వీడియోని లైక్ చేసి షేర్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.